తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన రోజే మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్దే మేము అయితే ఎన్నికలలో ఇచ్చిన హామీని ఫస్ట్ రోజే సంతకం పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది। 6 గ్యారంటీలలో ఈ రోజు 5 గ్యారంటీలు ఇలా అమలులోకి వచ్చినాయంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చెప్పిన మాట 100% తీర్స్తామనే భరోసా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇలా ఏర్పడ్డది। ఇవాళ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితము, ఇలా 200 యూనిట్ కూడా ప్రతి ఒక్క పేద ఇంటికి వారికి 0 బిల్లు। ఇలా మేమేమైతే రైతుల భరోసాని కూడా ఇప్పుడు అతి తొందరలో మేము అది కంప్లీట్ చేసినాం। ఇప్పుడు కూడా వచ్చే ఈ యొక్క వర్షకాలపు పంటలకు కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరైతే అకౌంట్ లో వ్యవసాయదారులు ఉంటుందో వాళ్ళకు కూడా వేసే ఏర్పాట్లు చేస్తున్నాడు। కాబట్టి మేము 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఏదైతే ఉన్నదో 2 లక్షల రుణమాఫీ రైతులకు పేరట ఉన్న ఒకటేసారి మాఫీ చేస్తామన్న మాటని నిలబెట్టుకోవడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపిన ఈ యొక్క రాష్ట్రానికి రైతులకు ఈ రోజు శుభవార్త తెలిపిన మా రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు డిచ్పల్లి కాంగ్రెస్ మండల పార్టీ తరపున మా యొక్క ఎన్నికల ద్వారా ఎన్నికైన ఎంపీపీ గారు, మా సొసైటీ చైర్మన్ గారు, ఎంపీటీసీలు, వైస్ ప్రెసిడెంట్, ఎంపీపీ, మా యొక్క రైతులు, కార్యకర్తలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు ప్రతి ఒక్కళ్ళు డిచ్పల్లి మండలం నుంచి వచ్చి మా ప్రియతమ నాయకుడైన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినందుకు మరియు మా యొక్క రూరల్ నియోజకవర్గం టైగర్ అయిన భూపతి రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు మా యొక్క నియోజకవర్గంలో మేము ఎక్కిన 6 నెలలలో ప్రతి ఒక్కళ్ళకు కళ్యాణ లక్ష్మి గాని, పింఛను గాని, ఈ యొక్క డెవలప్మెంట్ గాని, ఈ యొక్క రైతులకు 2 లక్షల రుణమాఫీకి గాని మా భూపతి రెడ్డి గారు పాటుపడినందుకు వారికి కూడా ప్రత్యేకంగా మేము పాలాభిషేకం చేసినాం। ఈ యొక్క మండలం నుంచి వచ్చిన మా యొక్క కార్యకర్తలకు, శ్రేయభిలాసులకు, రైతులకు అందరికీ ఇలా శుభదూరంగా పరిగణించగలరని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కాంగ్రెస్ మండల పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। రాబోయే కాలంలో కూడా మేము ప్రతి ఎవరికి కష్టం వచ్చినా మా యొక్క రూరల్ టైగర్ అయిన రేకులపల్లి భూపతి రెడ్డి గారు అందరికి ప్రజల అందుబాటులో ఉండి మీ అందరికి సేవ చేస్తాడని కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు। జై కాంగ్రెస్। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।